పెద్దపల్లిలో సీతక్క మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవాళ సింగరేణి లాంటి సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి కాంచి మొదలు పెడితే మరి మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు, సోనియమ్మ వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బడుల గురించి టీఆర్ఎస్ మాట్లాడదు, మరి మడుల రైతుల గురించి మాట్లాడదు. ఆయనేమో రైతులను తొక్కి పెడతాడు. రైతుల చట్టాలను, నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా నాశనం చేయాలనుకుంటారు. ఈయన మొన్నటిదాకా కనీసం రైతుల మీద పెద్ద ఎత్తున వాళ్ళు పండించిన పంట మిల్లర్లు ఎక్కడికక్కడ కోత కోసి అమ్ముకోబోతే అడవి కొనబోతే కొరివైనటువంటి సిస్టమ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. ఇవాళ బయలుదేరిండు నేనేదో ఉద్ధరిస్తా అని. కేవలం వాళ్ళ మీద వస్తున్నటువంటి ఏదైతే ఇవి ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కాములు కానీ, ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఏదో రైతులను ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా కేసీఆర్, మీరు మీ గుండెల మీద చేసుకోండి. ఒక్క రైతన్న చనిపోతే ఒక్క రోజున మీరు బయటికి పోయిర్రా? అనేక మంది యువకులు ఉద్యోగ ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం తల్లిదండ్రులు కడసారి చూసుకొని కడుపు నిండా ఏడ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రాత్రే వాళ్ళ దహనాన్ని చేసినటువంటి దుర్మార్గపు బీఆర్ఎస్ పాలన మర్చిపోయిరా ప్రజలు ఇప్పుడే నేను అంటా ఉన్నా. కాబట్టి ప్రజలందరికీ, కార్యకర్తలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. అందరం ఎక్కడున్నా, ఈ నియోజకవర్గమే కావచ్చు, పక్క నియోజకవర్గం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, మనకుండేటువంటి అన్ని సంబంధాలతోటి, అందరి పరిచయాలతోటి, చుట్టాలతోటి ఈ ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం. వాళ్ళ త్యాగాల కుటుంబం. ఇవాళ మోడీ మాట్లాడితే పరివార్ అంటారు. ఏడో పరివారే త్యాగాల వారధి. ఇవాళ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరమ్మ నెహ్రూ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది. నెహ్రూ గారి యొక్క పంచవర్ష ప్రణాళికలు, వ్యవసాయ అభివృద్ధి, కార్మిక రంగ అభివృద్ధి, ఇలాంటి అన్ని తీసుకొచ్చింది ఇందిరమ్మ. ఆమె తర్వాత మరి రాజీవ్ గాంధీ వచ్చిండు. ఆయన త్యాగాన్ని సోనియమ్మ పట్టుకొని 3 సార్లు ఈ దేశంలో అధికారంలోకి తీసుకొచ్చి ఒక ఉపాధి హామీ చట్టం ద్వారా పేదోళ్లకు పని కల్పించింది. ఒక అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు, ఆదివాసీలకు అడవుల మీద హక్కు కల్పించింది. ఒక విద్యా హక్కు చట్టం ద్వారా అందరూ కూడా చదువుకునేటువంటి హక్కు వచ్చింది. సామాన్యుడు కూడా సమాచారం తెలుసుకొని ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత ఫండ్ వస్తుంది, ఏ జీవో ఏం తెలియజేస్తుంది, ఏ చట్టం ఏంది అని తెలుసుకునేటువంటి సమాచార హక్కు చట్టం వచ్చింది. అందరికీ ఆహార భద్రతా చట్టం, 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది. లక్షలాది స్కూళ్ళను తెరిపించింది. లక్షలాది కిలోమీటర్ల రోడ్లు వేసింది. మరి లక్షలాది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి కరెంటు సదుపాయం ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాం. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఈ దేశంలో ఏమి ఇచ్చిపోయిండు? ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో పాటు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణకు పంపకాలలో కూడా, విభజన హామీ చట్టంలో కూడా అనేక హక్కులను పొందుపరిచినటువంటి మహాతల్లి సోనియమ్మ. కాబట్టి దయచేసి ఎవ్వరం కూడా ఒక్క నెల రోజులు నిద్రపోకుండా కష్టపడి భారీ మెజార్టీ తోటి మన వంశీ గారిని గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్గా ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా కష్టపడండి. నెక్స్ట్ వచ్చేటువంటి మీ ఎన్నికలలో మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం, 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం, 5 ఏళ్ళు మీరు చెప్పేటువంటి అభివృద్ధికి నిధులు ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. చేతి గుర్తుకే. ఇప్పుడు పెద్దలు శ్రీరాబాబు గారు మాట్లాడే ముందు ఒక్క విషయం చెప్తాను. మీ అందరికీ మళ్ళీ మీటింగ్లో ఇప్పుడు చెప్పిన చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ చెప్తాను, ఏ గ్రామాలైతే పోలైన దాంట్లో 70% ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వస్తాయో అక్కడ నిలబడే సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ నాది బాధ్యత. మీరు రూపాయి విట్రవసరంలో మీరు నామినేషన్ ఇంట్లో కూర్చొని గెలిపించుకుంటా. నేను ఈనాడు మా చేతన గెలిపించి నాకు వదిలిపెట్టాను. కాకపోతే షరతు 75% ఓట్లు పోలైన దాంట్లో 70% రావాలి మాకు. అదేవిధంగా జడ్పీటీసీ ఎక్కడ వెళ్ళామా, ఆ జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు కూడా అదే వర్తిస్తుంది.
ఇక్కడ ఉన్న మా పెద్దమంది చైర్మన్లు ఉన్నారు, చైర్మన్లకు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ఇదే నియమం. 75% దాటి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ బాధ్యత నాది. ఇక దానికి 75 లోపలికి వస్తే లెక్క తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా 70